మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. మా మీద ఆధిపత్యం చెలాయించాలని ఆలోచన చేయదు. మా మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటే నిజాంలకు రజాకార్లకు ఏ గతి పట్టిందో మీరు చూసారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో మీరు చూసారు. తెలంగాణ రాష్ట్రంలో గడిల నుంచి పరిపాలన అందించాల్సిన వాళ్ళు ఇవాళ ఎక్కడున్నాడో చూసారు. ఇవాళ ఢిల్లీలో గద్దె మీద ఉన్నామని మీరు అనుకుంటే రావాలి. మళ్ళీ మా గల్లీలోకి మీరు మీ వాళ్ళు మా గల్లీలోకి రావాలి. మీరు ఎప్పుడు ఢిల్లీలో ఉన్నారు, మళ్ళా రావాలి. మళ్ళా వచ్చినప్పుడు మా సేఫ్టీ దొరుకుతారు. మీరేం మర్చిపోవద్దు. మా బలైన వర్గాల సోదరులు చిన్న సాయం చేస్తే కూడా జీవితాంతం గుర్తుపెట్టుకునే జాతిని. ఆకలి మీద వస్తే బుక్కెడు పువ్వ పెట్టినా, ఎండన వస్తే గిలాస మంచినీళ్ళు ఇచ్చినా మా బలైన వర్గాలు జీవితకాలం గుర్తుపెట్టుకునే జాతులు. ఈ జాతులకు అన్యాయం చేస్తే మర్చిపోతారని మీరు ఎట్లా అనుకుంటారు మోడీ గారు? మీరు ఏ జాతి అని మేము అడుగుతలేము. మా జాతులకు ఎందుకు అన్యాయం చేస్తారని మేము అడుగుతున్నాం. మేము మా జాతులకు న్యాయం చేస్తామని మేము ముందుకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటారని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా మీరు ఈ దేశమంతా అమలు చేస్తారా లేదా నాకు తెలియదు. మీ గుజరాత్ రాష్ట్రంలో మీరు ఏం చేస్తారో నేను అడగట్లేదు. నా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన బలైన వర్గాల రిజర్వేషన్ లో 42% ఇవ్వడానికి మీకు వచ్చిన కష్టమేంది, గుజరాత్ కు వస్తున్న నష్టమేందని నేను మోడీ గారిని అడగదలుచుకున్నాను. అందుకే ప్రధానమంత్రి గారు దయచేసి వినండి. మీరు చట్టసభలల్లో మెజారిటీ లేకపోయినా ట్రిపుల్ తలాక్ తెచ్చారు, 370 ఆర్టికల్ తెచ్చారు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చారు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చారు. ఇవాళ వక్ఫ్ బిల్లు తెస్తున్నారు. మీకు బలం లేకపోయినా, ఇన్ని బిల్లులు మీకు బలం లేకపోయినా, ఇన్ని రాజకీయ పార్టీలు మిమ్మల్ని వ్యతిరేకించినా మీరు అవన్నీ చట్టాలు చేసి ప్రజల నెత్తి మీద రుద్ది ఇవాళ కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు, ఎంఐఎం నుంచి బిఎస్పీ వరకు, ఈ రోజు సిపిఎం నుంచి సిపిఐ వరకు ప్రతి రాజకీయ పార్టీ అనుకూలంగా ఉన్నప్పుడు బలైన వర్గాల రిజర్వేషన్లు పెంచడానికి మీకు వచ్చిన బాధ ఏంటి అని నేను అడుగుతున్నా మోడీ గారు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు మీకు అండగా నిలబడడానికి, మీకు ఆ సంగతి అర్థం కావడానికి చట్టసభలలో మీరు అనుమతి ఇవ్వకపోతే జంతర్ మంతర్ చౌరస్తాలో 15-16 పార్టీలు ఈ రోజు ఈ వేదిక మీద నుంచి మేము అనుకూలమని చెప్పింది. అందుకే మా జాజుల శ్రీనివాస్ అన్ని రాజకీయ పార్టీలను ఇక్కడికి రప్పించి ఈ వేదిక మీద నుంచి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేయించారు. మా బలైన వర్గాల సోదరులు వివిధ రాష్ట్రాల ఎంపీలను 60-70 మందిని వేదిక మీదకి రప్పించారు. ఇవాళ వివిధ రాజకీయ పార్టీలు ఇవాళ మేము అనుకూలం ఉన్నాయని చెప్పిన. పాలకపక్షం నువ్వు అనుకూలం ఉంటే ప్రతిపక్షంగా 100 ఎంపీలు మేమున్నాం. మాతోనున్న డిఎంకే కావచ్చు, ఎన్సిపి కావచ్చు, ఈ రోజు అదే విధంగా లాలూ ప్రసాద్ కావచ్చు, ములాయం సింగ్ గారి పార్టీ కావచ్చు, ఇన్ని రాజకీయ పార్టీలు ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అందరూ శాకాహారులు అయితే రొయ్యల పుట్ట మాయమెత్తైందని మీరు బీసీల మేలు కోసమే ఉన్నామంటారు, బీసీల కోసం ప్రాణాలు ఇస్తామంటాడు మా బండి సంజయ్ సోదరు. మా ప్రాణాలు వద్దాయా? 42% రిజర్వేషన్ అడిగింది. మాకు మీ ప్రాణాలు వద్దు, మీ ప్రాణాలు మేమేం చేసుకుంటాము. 100 ఏళ్ళు నువ్వు మీ మోడీ సుభిక్షంగా ఉండండి, మాకు అభ్యంతరం లేదు.